హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఆర్ఎస్ భీమవరం అండి. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి 7.2 వెర్షన్ 8 అస్ట్రా కిట్ అయితే యూజ్ చేసి అయితే మనం ఈ యొక్క యాంప్లిఫైర్ని అయితే రెడీ చేశాను. నేను యొక్క ఈ యాంప్లిఫైర్ పేరు అయితే నేను జంబో సెట్ అని నేను పెట్టడం జరిగిందండి. ఇది వచ్చేటప్పటికి జంబో సెట్ సెకండ్ యాంప్లిఫైర్. ఫస్ట్ యాంప్లిఫైర్ ఆల్రెడీ మనం మచిలీపట్నం అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ అలాగే ఈ యొక్క యాంప్లిఫైర్ కూడా రెడీ చేసాము. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ నుంచి సెమ్మి గారు అయితే ఆర్డర్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి. ఆల్రెడీ ఆయన వెర్షన్ 6 అస్ట్రా కిట్ అయితే యూజ్ చేశారండి. ప్రస్తుతానికి వాడుతున్నారు. దాని అప్డేట్ కోసం నా దగ్గరికి వచ్చారు ఫ్రెండ్స్. మన వెర్షన్ 8 అయితే వేసి ఈ రకంగా అయితే డిజైన్ చేసాము. ఇది 7.2 అన్నారండి. నేను ఇలాగా కంట్రోల్స్ని అన్ని డివైడ్ చేసి ఇది వచ్చేటప్పటికి ఎన్కోడరు సబ్ 1 సబ్ 2 కింద డిజైన్ చేశానండి. అలాగే మన అంతకుముందు చేసిన దాంట్లో వ్యూ మీటర్స్ ఉండేవి, దీనికి ఎటువంటి వ్యూ మీటర్స్ ఉండవు. సో దాని గురించి ఏం చేశానంటే అండి, డిస్ప్లే కనిపించడం కోసం ఇక్కడ కటింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్పెషల్గా దానికి ఒక వైట్ గ్లాస్ అయితే యాడ్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మన కస్టమర్ వచ్చేసి ఆయన ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తారు, అలాగే బ్లూరే ప్లేయర్కి అయితే యూజ్ చేస్తారు. మరి ప్రొజెక్టర్కి అయితే ప్రజెంట్ మనం ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ప్రొజెక్టర్స్కి ఏఆర్సీ అనేది సపోర్ట్ అవ్వదు. దానికి ఆప్టికల్ అనేది ఉండదు, ఆక్స్ వరకు సపోర్ట్ అవుతుంది. HDMI 1 HDMI 2 కింద కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఎటువంటి ప్రొజెక్టర్స్కైనా. అంటే యాంప్లిఫైర్ ప్రొజెక్టర్స్ అంటే మీకు వచ్చేటప్పటికి 80,000 అలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి తక్కువ బడ్జెట్లో 20-25,000లో మటుకి ఏఆర్సీ అనేది ప్రొవైడ్ చేయండి. కొన్ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి ఉన్న ప్రొజెక్టర్లు మనం రన్ చేసుకోవాలంటే మనం సింపుల్గా నేను ఒక కన్వర్టర్ అయితే కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. HDMI to HDMI ఆడియో కన్వర్టర్ అండి ఇది. సో దీని నుంచి మనం దీనికి 5 స్టిక్ అనేది కనెక్ట్ చేసి దీని నుంచి ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న ఆప్టికల్ అనేది ఈ యొక్క అస్ట్రా వెర్షన్ 8కి అయితే ఇచ్చేస్తే మనకి డాల్బీ అనేది రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను చెక్ చేశాను, వర్కింగ్ అయితే బాగుంది. సో మీరు చూడొచ్చు, దీంట్లో వచ్చేటప్పటికి ఇలా అయితే కన్వర్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పవర్ డీసీను, ఇక్కడ వచ్చేటప్పటికి HDMI ఇన్, అలాగే ఇది 2 ఛానల్ 5 ఛానల్ స్విచ్ అయితే ఇచ్చారు. దీనికి వచ్చేటప్పటికి లెఫ్ట్ రైట్ అలాగే ఆప్టికల్ ఇక్కడ నుంచి అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అవుట్ అనేది మనం ప్రొజెక్టర్కి ఇచ్చేస్తాం. ఇక్కడ ఇన్ వచ్చేటప్పటికి 5 స్టిక్ అనేది కనెక్ట్ చేస్తాం. 5 స్టిక్ అయినా MI బాక్స్ అని ఏదైనా సరే దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు మీరు, ఈ కన్వర్టర్ అనేది నేను కస్టమర్కి అయితే సజెషన్ చేశాను. తర్వాత దీంట్లో మనకి ఈ బాక్స్లో వచ్చేటప్పటికి ఒక అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఇంకేం ఉండవండి, ఇవే ఉంటాయి. నేను ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేసాను, వైరింగ్ అది ఎలా చేసాము, బోర్డ్స్ అనేది ఏ విధంగా వేసాము మీకు దగ్గర వ్యూ నుంచి కూడా అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ మీరు వీడియో ఆన్ చేయగానే లైక్ మటుకి మాకు లైక్ చేస్తే మాకు బూస్టప్లా ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశాను కూడా చూపిస్తానండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన దగ్గర వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ సబ్ 2 సబ్ 1 మాస్టర్ వాల్యూమ్ అండి. ఇది ఆల్రెడీ వ్యూ మీటర్కి అయితే ప్యానల్ రెడీ చేసాము, కానీ వ్యూ మీటర్స్ వద్దన్నారని ఇక్కడ పవర్ స్విచ్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేటప్పుడు LED ఆన్ ఆఫ్, ఇక్కడ మీకు లైట్ అనేది ఉంటుంది. మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కస్టమర్ కోసం ఆన్ ఆఫ్ చేయడం కోసం నేను ఈ విధంగా పెట్టాను. ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా ఈ సపరేట్గా గ్లాస్ అనేది కట్ చేసి వైట్ గ్లాస్ అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్, కొద్దిగా మనకి బ్రైట్గా ఉండడం కోసం డిస్ప్లే అనేది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మనం ఈ రకంగా అయితే ప్యానల్ కాంచి ఈ విధంగా అయితే రెడీ చేసాము. లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేశాను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, లోపల అయితే స్పేర్స్ అనేది ఈ రకంగా అయితే డిజైన్ చేసుకున్నాము, ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. మనకు పవర్ సెక్షన్కి వచ్చేటప్పటికి 24-024 10 amp, 24-024 5 amp మ్యాక్స్వర్త్ కంపెనీ అయితే యూజ్ చేసాము. అలాగే 63 volt 10,000 మైక్రోఫెరడ్స్
సబ్ ఊఫర్స్కి 4, 7 ఛానల్స్కి వచ్చేటప్పటికి 2 యూజ్ చేసాము. తర్వాత సబ్ బోర్డ్స్ వచ్చేటప్పటికి సబ్కి అయితే మన కుమార్ టండర్ అయితే 40R మోనో అయితే యూజ్ చేసాము. 2 బోర్డ్స్ అయితే యూజ్ చేసాము. మిగతా అన్ని శక్తి ఈచ్ వన్ ఛానల్ 100 వాట్ వస్తాయండి. శక్తి అయితే యూజ్ చేసాము. అలాగే ఇటువైపు కూలింగ్ కోసం 2 ఫ్యాన్స్కి అయితే యూజ్ చేశాను. దానికైతే బక్ బోర్డ్ యూజ్ చేసాము. మీరు చూడొచ్చు. దీనికి ఈ పవర్ సప్లై కోసం దీనికి సపరేట్గా నేను సాఫ్ట్ రిలే బోర్డ్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకోవచ్చు, చాలా ఉపయోగం ఉందండి. ఇది మనకి మన ఇంట్లో వచ్చే పవర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా సరే ఈ యొక్క బోర్డ్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఫ్యూజ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. అప్పుడు దానికి ఏంటంటే సేఫ్ మోడ్లో ఈ యొక్క ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఆపుతుంది. దానికోసం అనేది నేను ఈ యొక్క ప్రొటెక్షన్ అయితే వాడతాను ఫ్రెండ్స్. డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసుకుంటాను. అలాగే వచ్చేటప్పటికి 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రీమీ కంపెనీ వాళ్ళు అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే వైరింగ్ అయితే చేసాము. మీకు బ్యాక్ ఏ విధంగా ఉంది కూడా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇది వచ్చేటప్పటికి సరౌండింగ్ లెఫ్ట్ రైట్, అలాగే ఇది వచ్చేటప్పటికి సెంటర్, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సరౌండింగ్. అంటే ఇక్కడ సబ్ అని ఇచ్చాము. దీనికి ఏంటంటే సబ్ అని ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఇక్కడ అయితే బనానా సాకెట్స్కి యాడ్ చేశాను. ఇక్కడ మనం 7.2 కాబట్టి ఈ యొక్క బ్యాక్ సరౌండ్స్ అనేది నేను ఇక్కడ ఇన్సెట్ చేసాము. ఇది సబ్ 2, సబ్ 1 ఇక్కడ మనం అష్ట కిట్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఇది వచ్చేటప్పుడు డమ్మీ అండి, ఏముండదు. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కంప్యూటర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మీరు చూడవచ్చు, ఆన్ చేసినప్పుడు మనకి పవర్ అనేది సాఫ్ట్ రిలే బోర్డులోనే ఉంటుంది. ఇక్కడ స్విచ్ అనేది మనం ఎప్పుడైతే ఆన్ చేసామో అక్కడి నుంచి మనకి పవర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ ఎల్ఈడి ఆన్ ఆఫ్కి అయితే ఇక్కడ స్విచ్ ఇవ్వడం జరిగింది. అలాగే సాఫ్ట్ రిలే బోర్డ్ ఇక్కడ యూజ్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చూసారా, పవర్ అనేది అక్కడ ఆన్లోనే ఉంటుంది. అంటే ఎటువంటి మన ఇంట్లో పవర్ అనేది పర్ఫెక్ట్గా రాలేనప్పుడు ఒకవేళ హై పవర్ వచ్చినా లో పవర్ వచ్చినా సరే అది ఒకటి ప్రొటెక్షన్ కింద యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఆన్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా మీకు సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తుంది, ఎందుకంటే ఇది ఓపెన్లో ఉంది కాబట్టి మనకు అలా వినిపిస్తుంది. ఫ్యాన్ అనేది మరీ కంట్రోల్ చేసేస్తే మనకి ఈ బోర్డులు అనేది రన్ అయినప్పుడు గాలి వేయాలి. మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే గాలి వేసినాయో ఈ యొక్క ఐసీఎల్కి కొద్దిగా కూలింగ్ అనేది రావడం వల్ల కొద్దిగా హీటింగ్ ఇష్యూ తగ్గి మనకి కొద్దిగా మన్నికుంటుంది. అంతేగాని మన ఫ్యాను ఒకవేళ తగ్గించామనుకోండి స్లోలో మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు సౌండ్ రాకుండా. బట్ గాలి వేయాలి కదా ఫ్రెండ్స్, దాని గురించి కొద్దిగా లైట్గా వస్తుంది. అది కూడా డోర్ క్లోజ్ చేసేస్తే అది కూడా రాదు. మీకు ఈ వీడియోలో వినిపిస్తుందని మీకు ఈ యొక్క ఫ్యాన్ గురించి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదైతే నేను రేపు డెలివరీ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు కుదిరితే నేను డెమో వీడియో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.